న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెంకప్పకోటను సమస్య రహిత గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో రెండో వారం రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే. గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ కొరకు 22 ఆటోలను ప్రారంభించిన కలెక్టర్ నిశాంత్ కుమార్. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఫోటోలకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పాలాభిషేకం. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో నిమ్మనపల్లిని అభివృద్ధి చేద్దాం. అధికారులు నకిలీ ఎరువుల భాగోతంపై సమగ్ర దర్యాప్తు చేసి నిగ్గు తేల్చండి. సమస్య రహిత గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో వెంకప్పకోటలో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సమస్య లేని గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 1 మంత్ 1 విలేజ్ 4 టైమ్స్ విలేజ్ సర్వీస్ కార్యక్రమంలో నేడు మదనపల్లి నియోజకవర్గంలోని వెంకప్పకోట గ్రామంలో రెండవ వారం నిర్వహిస్తున్న సదస్సుకు హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధికారులు గ్రామంలోని ప్రజల వద్ద నుండి భూ సంబంధిత సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకం, సబ్ డివిజన్ లోపాలు, పేర్లలో పొరపాట్లు, వారసత్వం, మ్యూటేషన్, 22 సమస్యలు, చుక్కల భూ సమస్యలు, గ్రామానికి సంబంధించిన ఏ సమస్యలు తెలపండి అంటూ ఫిర్యాదులన్నిటినీ గ్రీవెన్స్ లో ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. రేపు వారం పరిశీలిస్తామని గత వారం వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఆధ్వర్యంలో పరిశీలించిన అధికారులు ఒకరికి రేషన్ కార్డు, మరో 5 మంది లబ్ధిదారులకు 1B పత్రాలను అందించిన ఎమ్మెల్యే షాజహాన్. కలెక్టర్ నిశాంత్ కుమార్ మరికొన్ని సమస్యల పరిష్కారం కోసం అవసరమైన వారితో 3వ వారం చర్చలు జరిపి రికార్డులను పరిశీలించి 4వ వారం పరిష్కరిస్తూ ఉత్తర్వులు ఇస్తామని వెల్లడిస్తున్న కలెక్టర్ నిశాంత్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ మాట్లాడుతూ, ఇది మీ ప్రభుత్వం, మీకు సమస్యలతో ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బందులను అర్థం చేసుకుని మీ గ్రామానికే అధికారులు వచ్చి పరిష్కరించే కార్యక్రమం తీసుకొచ్చారు. మీకు అండగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. మీ అభివృద్ధిని కాంక్షించే సీఎం చంద్రబాబు వెంటే ఉండాలని తెలియజేసిన ఎమ్మెల్యే షాజహాన్. జిల్లా కలెక్టర్ గారు, ఏసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, తహసీల్దారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులందరూ వచ్చి మీ రెవెన్యూ సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయడానికి ఎందుకంటే ప్రతి సోమవారం మీరు వస్తారు, ఒక 400-500 మంది వస్తారు. దాంట్లో ఎన్నో సమస్యలు పరిష్కారం అయితే కొన్ని డిలే అవుతాయి. కాకపోతే ఈరోజు మీ వాళ్ళలో మీ పంచాయతీలు, మీ పంచాయతీ హెడ్ క్వార్టర్స్కి వచ్చి మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ఎంత స్పష్టంగా ఉంది. మొత్తం జిల్లా యంత్రాంగమే, కలెక్టర్ గారు వస్తే మొత్తం జిల్లా వచ్చినట్టు, జిల్లా అధికారులంతా వచ్చినాయి. ఆ విధంగా ఈరోజు మీ ముందుకు వచ్చి సమస్యలు పరిష్కారం చేయడానికి ఎంత పారదర్శకమైన ప్రభుత్వం ఇది అని చెప్పి సగనికి తెలుస్తుంది. మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. రోజుకి రోజు ఉన్న సమస్యలు పరిష్కరించాలా. ఎక్కువగా రెవెన్యూలో ఉన్న సమస్యలు పరిష్కారం అయిపోతే కొట్లాట్లు ఉండవు, కోర్టు కేసులు ఉండవు, తగాదాలు ఉండవు. దానిపైన మళ్ళా ఎఫ్ఐఆర్లు, మళ్ళీ ఆ ఎఫ్ఐఆర్ల పైన ఛార్జ్షీట్లు, ఆ ఛార్జ్షీట్ల పైన మీరందరూ కోర్టులు తిరిగేది, ఇవన్నీ తెగదు. సో ఇప్పుడు వేరే దేశాల్లో ఎట్లా ఉంది, ప్రపంచంలో దేశాల్లో టైటిల్ క్లియర్ ఉంటుంది, ఒకరు ఆస్తి ఒకరు క్లెయిమ్ చేసేది ఉంటుంది. మన దగ్గర సివిల్ లాగా ఏముండదంటే దానికి కొంచెం రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు ఏం చేస్తున్నాయంటే, నేను సడన్గా వచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీసులో క్లెయిమ్ చేస్తాను, స్కూటే కదా చేస్తామని. కాకపోతే ఇప్పుడు దానికి అయిన కాడికి దానికి రెగ్యులరైజ్ చేస్తున్నాం. ఎవరి ఆస్తి పరిధిలోనే ఉండాలి, తప్పుగా ఎవరి ఆస్తికి ఎవరు క్లెయిమ్ చేయకూడదు, చాలా బాధ్యతగా ఉండాలి. ఆర్ఓఆర్ అప్పీల్స్ మన సబ్ కలెక్టర్ గారు చాలా బాగా ఫాస్ట్గా చేస్తున్నారు, జాయింట్ కలెక్టర్ గారు ఫాస్ట్గా చేస్తున్నారు. ఈ విధంగా మనకు ఎంత సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుందో, గుడ్ గవర్నెన్స్ ఉంటుందో, అప్పుడు మనకు ప్రజా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. రైతుకి ఏం కావాలా, పట్టా పాస్బుక్ చేతిలో ఉంటే రాత్రి పండుకునేటప్పుడు తల కింద పెట్టుకొని ప్రశాంతంగా పండుకుంటాడు. నేను ₹1 కోటి ఆసామి, ఎవరు ఏమన్నా అనుకోలే, ఇంకా కొంచెం పెద్ద అమ్మాయి అంటే ఏమంటే
నా ఒక్క తిథిలో ₹1,00,00,000 ఉంది, నా పాస్బుక్ ఉంది, నాది ఉంటే నాకే అంత అని చెప్పి సంతోషంగా పండుకుంటారు. అంతే కదమ్మా? సో ఆ విధంగా రైతులు కూడా మేము కోరేది ఏమంటే ఒకరి ఆస్తుల పైన ఒకరు అనవసరంగా కేసులు వేయద్దండి. ఎప్పుడు మనం అనవసరంగా వేరే ఆస్తుల పైన కేసు వేస్తామో మీ ఆస్తి హక్కులు మీకే తెలుసు, మీకు ఎలా హక్కు వస్తుందో లేదో. అనవసరంగా లిటిగేషన్ క్రియేట్ చేయొద్దండి. సివిల్ డిస్ప్యూట్స్ వచ్చి క్రిమినల్ అయిపోతాయి. ఎప్పుడప్పుడు సివిల్ డిస్ప్యూట్ పోయి క్రిమినల్ అవుతాడు, క్రిమినల్ ప్రొసీజర్ ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతుంది. ఎప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ అట్రాక్ట్ అయితే క్రిమినల్ కేసులు వస్తాయి. క్రిమినల్ కేసులు వస్తే ఇంకా పోలీస్ స్టేషన్ లో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఆ వాతావరణం మనకొద్దు. దయచేసి మనం మంచి వాతావరణం నిర్మిద్దాం, మంచి ఊరుగా తీసుకువెళ్దాం, అందరి అభివృద్ధి కోసం పనిచేస్తాం. అదే విధంగా దాదాపు ఎప్పుడు వైసీపీ వాళ్ళు అప్పుడు ఒకసారి ఇంతోని వదిలేశారు. అందుకోసం ఇప్పుడు దానికి గాను జిల్లా కలెక్టర్ గారు రోడ్లో రావడంతో తక్షణం 15 రోజుల్లో మీకు రోడ్డు ఇవ్వబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే అదే కలెక్టర్ గారి స్పష్టత, క్లారిటీ, పనితీరు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా తక్షణం ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ఇప్పుడు మార్నింగ్ విజిట్ వెళ్ళాను. 19 లక్షల రూపాయలతో సంప్ ఉన్నింది. సార్ ఇట్లా అవసరం లేదు సార్, 19 లక్షలు అంటే తక్షణం SDS లో 3 లక్షలు ఇస్తాను, తక్షణం కంప్లీట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ నీళ్ళు వసతి కంప్లీట్ చేయండి, ప్రజలకు సౌకర్యం చేయండి. అది జిల్లా ఆసుపత్రి, ఎవరు వెళ్తే కూడా మంచినీరు అక్కడ సౌకర్యం ఉండాలని చెప్పి స్పష్టంగా అప్పటికప్పుడే తక్షణం ఉత్తర్వులు ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మనం మంచి పరిపాలన అంటే మంచి అధికారులు ఏ రోజుకి ఆ రోజు మనకు స్పష్టంగా ఏ రోజు నిర్ణయాలు తీసుకుంటే ఆ సమస్యలు అప్పటికప్పుడే పరిష్కారం. ఎప్పుడు సమస్యల పరిష్కారం అవుతుందో అభివృద్ధి ముందుకు నడుస్తారు. ఎప్పుడు అభివృద్ధి ముందుకు నడిస్తే మన జీవితాల్లో వెలుగు వస్తుంది. సో దీనికి అందరికీ కారణం మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమం మేము ఏ సమస్యలు ఉన్నాయో భూ సమస్యలు దయచేసి ఒకరొకరు వచ్చి మీ అర్జీ రూపంగా కలెక్టర్ గారికి విన్నవించాలా. సపరేట్ డెస్క్ కూడా పెట్టారు. ఆ డెస్క్ లో కూడా మీరు తీసుకుంటారు. నాకు తెలిసి సాయంత్రం వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు, మధ్యాహ్నం వరకు. మీరు ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు తెలపచ్చు, తప్పకుండా పరిష్కారం చేస్తారని సవినయంగా తెలియజేస్తూ ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. మిథున్ దళం నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు మండల పరిధిలోని సుగాలిమిట్ట గ్రామంలో మిథున్ దళం సభ్యులచే నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను శుక్రవారం మాజీ మంత్రి పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్రికెట్ బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభిస్తూ గెలుపొందిన వారికి ఇచ్చే బహుమతులను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ యువత ఉత్సాహంగా క్రికెట్ పోటీల్లో పాల్గొనాలని సూచిస్తూ యువత చదువుతో పాటు ఏదో ఒక రంగంలో ప్రావీణ్యం సాధించి అభ్యున్నతిలోకి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, కొండవీటి నాగభూషణం, కొత్తపల్లి చెంగారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, పెద్ద సంఖ్యలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన సుగాలిమిట్టకు సంబంధించిన అన్ని తాండాల వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్న కార్యక్రమం రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. తప్పకుండా మీరు ఆర్గనైజ్ చేసిన ఈ క్రికెట్ టోర్నమెంట్ బాగా చక్కగా విజయవంతమై విజేతలకు మీరు అందించబోయే అవార్డులు కూడా ఇక్కడే ఉన్నాయి. తప్పనిసరిగా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మన ఈ ప్రాంతంలో అంటే సుగాలిమిట్ట సంబంధించిన అన్ని తాండాల ప్రజలకు మీరు మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు 70.40 లక్షల వ్యయంతో 22 ఆటో రిక్షాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేసి స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశిస్తూ తంబళ్లపల్లి నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్థాలు, తడి చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించేందుకు శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్లో 22 ఆటో రిక్షాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ
ధీరజ్ కొనువెల్లి సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లా పరిషత్, మండల పరిషత్ నిధులతో ఒక్కో ఈ ఆటో రిక్షాను సుమారు 3.20 లక్షల వ్యయంతో మొత్తం 22 ఈ ఆటో రిక్షాలను 70.40 లక్షలతో సమకూర్చినట్లు తెలిపారు. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇంటి వద్దే పారిశుద్ధ్య సిబ్బందికి అందించి సహకరించాలని కోరారు. ఈ రిక్షా ద్వారా ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా చెత్త సేకరణ ప్రక్రియ వేగవంతంగా జరగటం వల్ల గ్రామాలు పరిశుభ్రంగా మారటమే కాకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. డీలర్ల నుండి దందా చేస్తున్న వేలగ్రా ఉద్యోగిపై చర్యలు తీసుకోండి. నకిలీ ఎరువులు భారీ సరఫరా చేసి మాపై కేసుల అధికారుల సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చండి. సోమల మండలం కందూరు ఎరువుల డీలర్ రాకేష్ శుక్రవారం తమకు జరిగిన అన్యాయంపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మా కుటుంబం 3 తరాలుగా ఎరువుల వ్యాపారం చేస్తూ ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా నాణ్యమైన ఎరువులు అందిస్తూ అధిక లాభాలు వచ్చే విధంగా రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ రైతుల మన్ననలను పొందుతున్నాం. కొద్ది రోజుల క్రిందట నా సొంత వ్యవసాయం కోసం పలమనేరులోని ఓ డీలర్ నుండి వేలగ్రా కంపెనీకి సంబంధించిన ఎరువులను నేను కొనుగోలు చేస్తే ఆ ఎరువులు నకిలీవి అంటూ రాయలసీమ జిల్లాల వేలగ్రా డీలర్ వద్ద వేలగ్రా ఎరువుల కంపెనీ ఉద్యోగిగా పనిచేస్తున్న మురళి అవి నకిలీవని తెలియజేస్తూ స్థానిక రైతు ద్వారా మాపై నిష్కారణంగా ఫిర్యాదు చేయించి సంబంధిత అధికారులచే దర్యాప్తు చేపించడం కుట్రపూరిత చర్య. ఒక సామాన్య ఉద్యోగిగా ఉన్న మురళి నకిలీ ఎరువులను స్థానిక డీలర్లకు విక్రయించి కోట్ల రూపాయలు దండుకొని కోట్లాది రూపాయల ఆస్తులు కూడా పెట్టుకున్నాడు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నకిలీ ఎరువుల బాగోతాన్ని నిగ్గు తేల్చాలని కోరుతున్నారని తెలిపారు. ఇకనైనా సంబంధిత అధికారులు నకిలీ ఎరువుల బాగోతాన్ని నిగ్గు తేల్చి రైతులను కాపాడాల్సిన అవసరం ఉంది. వేలాగ్రో సంస్థలో ఉన్న ఒక వ్యక్తి ఫేక్ చేసి ఫేకో లేకపోతే పాత స్టాకో ఇక్కడ డీలర్లకి పంపించేసి ఆ డీలర్లు వచ్చి రైతుల్లో తీసుకున్నాక రైతుల దగ్గర వెళ్ళి వీలే ఫేక్ అని చెప్పేసి ఒక దందా చేస్తున్నారు. ఇక్కడ డీలర్లు వచ్చి మధ్యలో నలిగిపోతున్నారు. రైతులు వచ్చి వాళ్ళ అంగడి ముందు ఒక 50 మంది 100 మంది గొడవ చేస్తే వాళ్ళు వచ్చి ఏం చెప్పుకోవాలో తెలియక ఒక్కొక్కరు, నాకు తెలిసిన డీలర్లే, సదుం డీలర్ ఒక అతను 3 లక్షలు ఇచ్చాడు, సోమల్ డీలర్ వచ్చి 2.5 లక్షలు ఇచ్చాడు, ఈ చోడేపల్లి డీలర్ 2 లక్షలు ఇచ్చాడు, నా దగ్గర 5 లక్షలు డిమాండ్ చేసినారు. ఇట్లా కంపెనీ వచ్చి వాళ్ళ దందా చేస్తుంది. వాళ్ళ పాత సరుకే వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ మార్కెట్ లో సీజన్ టైంలో వదిలేసి రైతులనంతా ఫేక్ అని ఉసగొలిపి డీలర్ల దగ్గర వాళ్ళే వచ్చి కొంచెం సెటిల్మెంట్లు చేసుకొని దందాలు చేస్తున్నారు. ఈ విషయం వచ్చి పక్కదావికి పట్టించేసి ఇప్పుడు నేను వచ్చి మా సోమల్ అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగాను, సార్ ఇది వచ్చి ఫేక్ అని చెప్తున్నారు కదా, మీరు వేలాగ్రో సంస్థ మీద దర్యాప్తు చేయాలి కదా అంటే, అవునండి మీరు వచ్చి సరుకు వచ్చి పలంనేరుకి పంపించేసినారు, పలంనేరు నా పరిధిలో రాదు కదా, పలంనేరు ఏవో కోల్ చేసినానంటే పలంనేరు ఏవో అని అడిగితే అది కర్ణాటకకు పంపించేసినారు కదా, కర్ణాటక మా పరిధిలో రాదనేసి ప్రతి ఒక్కరూ జారుకుంటున్నారు. ఇప్పుడు వచ్చి రైతు కంప్లైంట్ చేసింది వచ్చి వేలాగ్రో ఎరువు ఫేక్ జరుగుతుంది మీరు కనుక్కోండి అంటే దాన్ని వదిలేసి మా షాప్ మీద రైడ్ చేసి మా షాప్ మొత్తం ఇన్స్పెక్షన్ అగ్రికల్చర్ ఆఫీసరు వేలాగ్రో సంస్థ అన్నారు. మా అంగడిలో ఒక్క మూట కూడా లేదు, కానీ మా అంగడి సీజ్ చేసేసి మొత్తం ఉన్న ఎరువులన్నీ శాంపుల్ ఇవ్వాలనేసి మా మీద ఇచ్చేస్తున్నారు. నేను చెప్పడం ఏమంటే ఇప్పటికి 4 రోజులు జరిగింది. దొంగలు ఎప్పుడో ఉన్న సరుకులంతా ఎత్తుకొని బయటకు వెళ్ళిపోయారన్నమాట. ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీళ్ళొచ్చి వీళ్ళ పరిధి కాకపోతే ఒక సిఐడి టీంను ఎవరినో ఒకరిని పెట్టి దర్యాప్తు చేయాలనే, కానీ పోలీస్ స్టేషన్ వాళ్ళు మీరు దర్యాప్తు చేసినారా అంటే ఇది అగ్రికల్చర్కి సంబంధించింది, అగ్రికల్చర్ సంబంధించి మేము ఎట్లా దర్యాప్తు చేస్తామని దాటుకుంటున్నారు. ఏమని అడిగితే నా పరిధి వచ్చి సోమల మండలం వరకే, నేను దాన్ని దాటి వెళ్ళలేను అంటున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ లిమిటేషన్స్ చెప్తున్నారు. కానీ ఈ యొక్క మాఫియాని, ఈ వేలాగ్రో మాఫియాని బ్రేక్ చేయడానికి ఎవరు ఇది చేయడం లేదు. సరే అనేసి ఇక్కడికి వచ్చినాక అన్నదాత రవి డీలర్ని కానీ నేను వచ్చి సేల్స్ ఆఫీసర్ని కానీ మీరు ఇంతమంది డీలర్లని ఇట్లా దందా చేస్తా డబ్బులు వసూలు చేస్తున్నారు కదా, మీ దగ్గర కనీసం ఇంతవరకు 2 నెలల నుంచి చాలా మంది డీలర్లు వచ్చి లక్షల డబ్బులు పోగొట్టుకున్నారు. మీ కంపెనీ తరఫున ఎంత మాత్రం ఇన్వెస్టిగేషన్ చేసినారంటే వాళ్ళ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఇప్పుడు వచ్చి ఫేకరు అని డిక్లేర్ చేసేసి మీ అంతకు మీరు కేసు ఫైల్ చేసినారు కదా, ఈ బ్యాచ్ నెంబర్ ఎరువు ఫేక్ అని చూపించేదానికి మీ దగ్గర ఎలాంటిదన్నా
పాలాగ్రో సంస్థకి సంబంధించిన సర్టిఫికేట్ ఉందంటే ఉన్నది, కానీ మీకు చూపించాల్సిన అవసరం లేదు అన్నారు. నా మీద కేసేసి నన్ను అరెస్ట్ చేయించిన వాళ్ళు కనీసం అంటే ఇది వచ్చి ఫేక్ అని చెప్పేస్తే వేలాగ్రో సంస్థ సేల్స్ ఆఫీసర్ అది ఫేక్ అయిపోదు, తను అథెంటిసిటీగా చూపించాలి. ఇప్పుడు ఎలా ఉందంటే తిరుపతిలో లడ్డు అమ్మే వ్యక్తి వచ్చి అది దొంగ నెయ్యి అంటే అమ్మే వ్యక్తిని చంపేసేటట్లు ఉంది. సోర్సుని కనుక్కోవాలి, ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది అని. ఆ సోర్సుని కనుక్కునేది వీళ్ళు పక్కదావ పట్టించేసి రాంగ్. మా డిమాండ్ ఏమంటే డీలర్ని ఇబ్బంది పెట్టద్దండి, ఆ సంస్థ దర్యాప్తు వేలాగ్రో సంస్థ చేసే మాఫియాని బయట పెట్టండి. మీరు పోలీసులు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇంతవరకు ఏమి ఇన్వెస్టిగేషన్ చేసింది? 45 రోజుల నుంచి డీలర్లను వీళ్ళు వచ్చి లక్షలు వాళ్ళ కంపెనీ వాళ్ళు వసూలు చేస్తున్నారు. 20,000 సంపాదించే మురళి అనే వ్యక్తి కియా సెల్టోస్ కారు ఎలా కొనుక్కుంటున్నాడు? అతని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతా చూడండి. అతను ఎక్కడి నుంచి వచ్చినాడు, ఎన్ని ఆస్తులు కొన్నాడు, అతని ప్యాన్ నెంబర్ తో ఎన్ని అకౌంట్లు లింక్ అయినాయి, ఇలా దందా ఎలా చేస్తున్నాడు అతను అనేది మీరు పరిశీలించాలి. లో ఒక పెద్ద హెడ్ ఎవడో ఈ మాఫియాను నడుపుతున్నాడు. అతను మురళిని గాని, గురుదీప్ని గాని, రవిని గాని అందరినీ వాడుకుంటున్నాడు. వాళ్ళ పేర్లు బయట రాకుండా. నేను అనేది ఒకే ఒక క్వశ్చన్ అండి, మా అంగడిలో ఫేక్ ఎరువు అంటున్నావు కదా, నేను ల్యాబ్ టెస్ట్ కి పంపించమంటే నువ్వు ఎందుకు ల్యాబ్ టెస్ట్ కి పంపించకుండా తిరిగి పంపించామన్నావు? పలంనేరులో అతను వచ్చి నా దగ్గర కూడా శాంపుల్ తీసుకో అంటే వద్దన్నా నువ్వు కర్ణాటకకు పంపించే అనేసి ఎందుకు చెప్తున్నావు? మీ కంపెనీ వాళ్ళే దొంగలు అయ్యేసి ఇప్పుడు వచ్చి మా అంగడిని సీజ్ చేసేసి మా మీద నానా ఇబ్బందులు పెట్టి 6A కేసులు వేస్తున్నారు. సో మీ కంపెనీ వాళ్ళు తప్పులు చేసి మా మీద నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మా అంగడి మా డీలర్ యొక్క దీన్ని పోగొట్టున్నావు. ఇప్పుడు మా అంగడి పేరు 50 పేపర్లలో వచ్చింది. మా అమ్మ మానసికంగా ఏడుస్తుంది 2 రోజుల నుంచి. దీంట్లో మేము చేసిన తప్పు ఏమన్నా ఉందా? మేము కొనుక్కున్న డీలర్ పేరు చెప్పాం, ఆ డీలర్ దగ్గరికి వెళ్ళాలి మీరు. అక్కడ కర్ణాటక అంటే అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలి, అంతేగాని మా అంగడి మీద వచ్చి పడిసి మొత్తం రబర్స్ చేసి మీకు ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. దొంగను వదిలేసి దొంగలు ఇచ్చిన ఇంట్లో వాళ్ళ మీద పడి మీరు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దొంగ ఎప్పుడో వెళ్ళిపోయినాడు, కర్ణాటక దాటి గుజరాత్కి వెళ్ళిపోయినాడు, వాడు పాకిస్తాన్కి వెళ్ళిపోయినాడు. తీసుకొని వచ్చి రైతు దగ్గర రైతు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన వ్యక్తిని మళ్ళా తిరిగి వచ్చి తీసుకొని వచ్చి నా మీద కంప్లైంట్ చేపించి వాళ్ళు నా మీద ఇదంతా నేను ఒక 10 లక్షలు డబ్బులు ఇచ్చేసి ఉంటే ఏముండదు. నేను ఈ మదనపల్లి జిల్లా యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్. నేను నా దగ్గరే వచ్చి 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంది చెక్ చేసుకోండి. ఈ మాఫియా ఎంత స్ట్రాంగ్ ఉందంటే హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ అయిన నన్ను కూడా డిమాండ్ చేసే వ్యక్తికి ఆ మాఫియా వెళ్ళిందంటే ఇంకా సదరు డీలర్ ఏ విధంగా బతకగలడు? ఇప్పుడు డీలర్లు డబ్బులు కట్టుకోలేక వాళ్ళ పరువు పోయి ఆత్మహత్య చేసుకుంటే ఎవరు? డిపార్ట్మెంట్ పోలీసులు సహాయం చేస్తారా? వాళ్ళ కుటుంబానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహాయం చేస్తుందా? సోమల మండలం అన్నమయ్య జిల్లా. నేను ఒక చిన్న రైతు. టమాటాలు 30 రూపాయలు 20 రూపాయలు పోయినాయి సార్. టమాటాలు కేజీ బాక్స్ వచ్చి ఈసారి ఏదో బాక్స్ 100-150 రూపాయలు అమ్ముతామనే ఉద్దేశంతో వేలగ్ర కంపెనీ మంది 10,000 రూపాయల మూట అంటే ఏదో అది చేస్తే చుట్టూ బాగా వస్తాయి, పంట బాగా వస్తుంది, పెండ్ల మీట్లు బాగుపడతారు ఉద్దేశంతో రైతులు అప్పు తీర్చగలుగుతాము, ఇసుక సొమ్ములు ఇస్తాము అనే ఉద్దేశంతో మేము 10,000 అంటే లెక్క లేకుండా అప్పు చేసి 10,000 అంటే 10,000 ఇచ్చినాం సార్. 10,000 రూపాయలు ఇచ్చింటే 9,100 రూపాయలు తీసుకొని వేలగ్ర కంపెనీ అని చెప్పి కందూరులో తీసుకొని వస్తే అతను మళ్ళీ ఇక్కడ తోమలకి ఎత్తుకొస్తే వాళ్ళు వేలగ్ర కంపెనీ వాళ్ళు కారు ఎత్తుకొని పోతా ఉంటే నా వేలగ్ర కంపెనీ వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చాను నేను బస్తా అంటే ఇక్కడ కందూరులో తీసుకొచ్చానండి. ఇక్కడికి అతను పదాం పాయని మళ్ళీ కారు రిటర్న్ తీసుకున్నాడు. ఆ అమౌంట్కి బిల్ తీసుకునేవా అన్నాడు. బిల్లు నాకు ఇచ్చలేదన్నాడు. వేరే పక్కన భాస్కర్ రెడ్డి అని రైతు మళ్ళీ కారులో పట్టుకోపోయినా అతను మళ్ళీ అమౌంట్ కొన్నాడు. అతను బిల్ తీసుకున్నాడు. ఆ బిల్లు తీసుకొని బయట రానిచ్చి సంతకేట్లు కందూరు సంతకేట్లు అయిపోయి పరిశీలిస్తే వాళ్ళు ఇద్దరు మరి ఇదిగా డూప్లికేట్ కట్టాను, ఇది కూడా ముందు మూట ఇది డూప్లికేట్ కట్టాను కాబట్టి మీరు పాండి మీరు షాప్ కాడికి వాడిని మేము వస్తామన్నారు. కందూరు రమేష్ కార్నర్ రోజా రమణి లైసెన్స్ హోల్డర్. మమ్మల్ని రైతులు బయట పెట్టి ఇంకో బస్తా కొనుక్కొని బిల్లు తీసుకున్నాడు. ఆ బిల్లు వాళ్ళ దగ్గరికి ఇవ్వమని చెప్పాను. నా జోబులోని బిల్లు అతను తీసుకుని సింపే వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి కొంచెం మేము మాట్లాడతామని చెప్పి 1 గంట లోపల పోయి వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారో ఏమో తెలియదు.
వాళ్ళ బయట ఉండే బస్తాలను లోపల వేపించి అంగడి సీల్ చేసి బయట మళ్ళీ మమ్మల్ని పిలుచుకొని వస్తాడు, స్వామిని పిలుచుకొని వస్తాడు. ఇది విలువ 25 కేజీలు సాల్ట్ కట్ అంటే మూట 25 కేజీలు. ఇది 25 కేజీలు కాదు, 25 కేజీల మూట. కేసరి పొడి కాబట్టి మీరు మాకు తగిన ఏవి గారు చూసి న్యాయం చేయవలసిందే కోరుతున్నాం. ఏవి గారు చెప్పినాము, ఇంతకుముందు కేసులు ఇంతకుముందు అన్ని షాపులు ఇక్కడ కేసులు పెట్టినా కేసులు పెడతా ఉంటాయి, ఇంకా కేసులు ఎక్కువగా పెడతాము, మీరు భయపడదండి. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఫోటోలకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పాలాభిషేకం. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఫోటోలకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పాలాభిషేకం. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఫోటోలకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పాలాభిషేకం. మా జిల్లా అధ్యక్షులు అన్న సుగవాసి ప్రసాదన్న గారు, పర్వీన్ తాజ్ గారు, అదేవిధంగా ఖాదర్ ఖాన్, అదేవిధంగా మా మహిళా అక్క చెల్లెలందరూ మదనపల్లి కాన్స్టిట్యున్సీకి పట్టుకొమ్మలు. వీళ్ళు నిత్యం ఏ కార్యక్రమం ఉంటే మేమున్నామన్నా అని చెప్పి ఒక నినాదం ఇస్తూ పరిగెత్తి వస్తున్న మా మహిళా మనులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు వాస్తవానికి మహిళలకు ఒక ప్రత్యేకత. ఎలా అంటే 33% రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వీగిపోతే రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు మాత్రం వెనుకాడలేదు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క మాట అన్నారు, నేను రేపు వచ్చే 29 ఎలక్షన్లో తప్పకుండా మహిళలకు అసెంబ్లీలో 33%, పార్లమెంట్లో సీట్లో 33% కేటాయిస్తాను. తప్పకుండా వాళ్ళు చట్టసభల్లో రావాలా, చట్టసభల్లో రాణించాలా, చట్టసభల్లో మాట్లాడాలా. మహిళా మనుల వాస్తవాలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ సమస్యల పట్ల పూర్తిగా స్వేచ్ఛ కల్పిస్తూ మహిళలకు ఎక్కడైనా భారతదేశంలో ఒక గుర్తింపు ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబుతో నిన్న మొన్న 27, 28వ తేదీ మా ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన మహానాడులో మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ శక్తి పేరుతో మొన్న పార్లమెంటులో మహిళా బిల్లు పాస్ అయ్యేదానికి భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు చేసిన మా నాయకులు అది బిల్లు పాస్ కాకపోయినా కూడా మేము మా రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో 33% ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఖచ్చితంగా మేము సీట్లు కేటాయిస్తామని చెప్పి నిన్న మహానాడులో ప్రకటించారు. ముఖ్యంగా రాష్ట్ర మహిళలందరి తరపున మా నాయకులకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి 1982 నుంచి 1982కు ముందు తరువాత గత 2 రోజులుగా జరిగిన మహానాడు సమావేశంలో ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. ఎందుకంటే పొదుపు చర్యల్లో భాగంగా తీసుకున్న నిర్ణయం వర్చువల్ సమావేశాలు ఎలా జరుపుకోవాలంటే రాష్ట్రం మొత్తం ఈరోజు పొదుపు చర్యల్లో భాగంగా నియోజకవర్గాలు అయితేనేమి, రాష్ట్రం అయితేనేమి, ప్రతి ఒక్క చోట ఈరోజు ఒక గెలుపుకు సహకారం చేసింది ఈ పొదుపు చర్యల్లో భాగంగా తీసుకున్న మహానాడు సమావేశాలు. దీంతో ఈ మహానాడుకు ఒక పేరు పెట్టారనమాట, ఆడబిడ్డల మహానాడు అన్నట్లు. ఎందుకంటే ఈ 2026 మహిళా రిజర్వేషన్ 33% బిల్లులు అనేటివి ఒక మహిళలకే అంకితం చేస్తుంది. దేశం మొత్తాన ఇది ఒక చరిత్ర. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన 2026 మహానాడు వర్చువల్ మహానాడు ప్రోగ్రాంలో డిజిటల్ మహానాడు లాగా జరిపించారు. ఇందులో టీం స్త్రీ శక్తిగా తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు ఒక స్త్రీ శక్తిని ముందుకు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అందుకు రాష్ట్ర ప్రజల స్త్రీలందరి తరపున నుంచి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తున్నాము. ఒక మహిళను గుర్తించి ఆనాడు రామారావు గారు ఆస్తిలో హక్కు, నేను ఇంత బిడ్డగా ఉన్నప్పుడు
ఎన్టీఆర్ గారు పదవిలోకి వచ్చినప్పుడు నాకేమీ తెలియదు. అప్పుడు ఎన్టీఆర్ గారు అప్పుడే చెప్పారు, మహిళలు ఎప్పుడు ముందర ఉండాలని చెప్పి అన్నిట్లో మహిళలకి గుర్తింపు తెచ్చిండేదే మన ఎన్టీఆర్ గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎం అయితేనే ఆడబిడ్డలకి 350 రూపాయలతో గ్యాస్ అనేది ఫ్రీగా ఇచ్చినారు. ఇప్పటికీ నేను ఆయన ఇచ్చిన గ్యాసే వాడుతా ఉన్నాను. 350 రూపాయలతో ఫుల్ సిలిండర్ అంతా ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మహిళలకి ఎక్కడ కూడా గుర్తింపు ఇస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు ఎంత గౌరవం ఇచ్చారో ఇక్కడ ఈనాడు లోకేష్ అన్న వరకు ప్రతి ఒక్కరూ మహిళల కోసం ప్రతి విషయంలోనూ ముందంజ తీసుకెళ్తున్నారు. ఆనాడు కూడు గుడ్డ ఈ విషయంలో రైతులకు కానీ మహిళలకు కానీ మహిళలకే ఇంటి హక్కు కల్పించాలని చెప్పిన ఏకైక నాయకుడు మన ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు. ఆయన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్కరికి మహిళలకు డ్వాక్రా గ్రూపులు అయితేనేమి, గ్యాస్ సిలిండర్ విషయం అయితేనేమి, పెట్టుబడులు పెట్టడంలో కూడా మహిళలను ముందంజ తీసుకొని పోవాలన్న విషయంలో ఈ రోజు అధికారులందరి సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని పిలుపునిచ్చిన ఎంపీడీఓ ఫక్రుద్దీన్ సాహెబ్. నిమ్మరపల్లి మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు, స్థానిక నాయకులతో సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయం మండలాన్ని అభివృద్ధి చేద్దామని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి పనుల్లో కాలువల్లో పేర్కొన్న పూడికలను తీసి వర్షపు నీరును చెరువులకు మళ్లిస్తే భూగర్భ జలాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. మండలంలోని 14 గ్రామాల్లో ఎవరైనా దాతలు కూడా సహకారం అందించే వారు ఉంటే వారి సహాయం కూడా తీసుకోవాలని సూచిస్తూ రైతులకు అవసరమైన విత్తన, వేరుశనగ కాయలు, యూరియాను అంచనా వేసి సాగుకు ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తుగా ఉన్నత అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల మండల అధికారులు, సింగిల్ విండో చైర్మన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దానికి సంబంధించిన లైన్స్, ఎలక్ట్రికల్ పోల్స్, లైన్స్ అన్ని కూడా చెక్ చేసుకొని వీలైనంత త్వరగా ఎన్ని లైట్స్ కావాలో అవన్నీ కూడా ఈఎస్ఎల్ కంపెనీ నుండి మనకు ఈ లైటింగ్ సదుపాయం త్వరగా చేస్తారు. డ్రింకింగ్ వాటర్ అయితే నాకు తెలిసి మంచిగానే చేస్తాము. రిపేర్స్ ఉన్నాయో, వాటర్ రిపేర్స్ ఉన్నాయో అవన్నీ వెంటనే మా ఆర్డర్ సిఐ గారు దగ్గర చేసి క్లియర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మేము కూడా నగర ప్రజాపరిషత్ తరఫున కూడా ఉన్నటువంటి 153 ఏదైతే హ్యాండ్ పంప్స్ ఉన్నాయో మన మండలంలో కూడా ఎప్పటికప్పుడు మనం కూడా రిపేర్ చేస్తున్నాము. ఇంకా మీ దృష్టిలో ఏదైనా కూడా ఇబ్బంది లేదో మాకు చెప్పండి, మేము ఖచ్చితంగా వాటిని రిపేర్ చేస్తాము. డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ లేకుండా మనం ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి. ముఖ్యంగా జలధార అనే ఒక కార్యక్రమంతో ముందు ప్లాన్ చేస్తున్నారు. సంబంధించి మా మందులు కలిసి అధికారులు అందరూ కలిసి ప్లాన్ చేసుకొని ముందు మంచి చెప్పి చేస్తున్నాము. దాంట్లో భాగంగా కూడా మనము ఏదైతే మీరు కలిసి 3 ఏళ్ళు జరిగిన దాని గురించి మనకు ఒక శాఖ వాళ్ళ